హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. బడ్జెట్ 2024-25లో ఇది పార్ట్ 2. సో మనం పార్ట్ 1 లోపల డెఫిసిట్స్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పేసి డిస్కస్ చేసినాము. తర్వాత అంశము ఈ బడ్జెట్లో గవర్నమెంట్ వచ్చేసి 9 ప్రయారిటీ సెక్టర్స్ అని చెప్పేసి ఒక 9 అంశాలు ఇవ్వడం జరిగింది. సో 9 అంశాల్లో మనకు కొన్ని థీమ్స్ లేదా కొన్ని స్కీమ్స్ కనిపిస్తున్నాయి. సో వాటిని మనము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. అవే హెడ్డింగ్స్ కాకుండా కొంచెం ఎక్కువ టాపిక్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ కోఆపరేషన్ పాలసీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి బడ్జెట్ స్పీచ్లో మన నిర్మలమ్మ పేర్కొన్నది. సో మనం ఏం డిస్కస్ చేస్తామంటే నేషనల్ కోఆపరేషన్ పాలసీ కోసం అని చెప్పేసి 2022లో సురేష్ ప్రభాకర్ ప్రభు కమిటీ అని చెప్పేసి నియామకం చేస్తే 24 ఇయర్లో జూలై మాసంలో మన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అట్లా మనకి కొంచెం అప్డేట్ చేస్తూ డిస్కస్ చేద్దాం. రైట్, చాలా వరకు బడ్జెట్ స్పీచ్లో ఉన్న అంశాలే వస్తాయి. కొద్ది వరకు మన జిఎస్ సిలబస్లో ఏదైతే ఉందో దాన్ని లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి బడ్జెట్ లోపల 4 మేజర్ క్యాస్టెస్ అని చెప్పేసి ఉన్నాయి. సో 4 అంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామట. అవి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే సో గ్యాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇంటరిమ్ బడ్జెట్లో కూడా ఈ గ్యాన్ని పేర్కోవడం జరిగింది. సో గరీబ్ అని చెప్పేసి, పూర్ అని చెప్పేసి, యూత్ యువ అని చెప్పేసి, అన్నదాత లేదా ఫార్మర్స్ అని చెప్పేసి, నారీ శక్తి లేదా ఉమెన్ అని చెప్పేసి, మహిళ అని చెప్పేసి ఈ 4 అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ బడ్జెట్. ఇవేంటి అంటే 4 మేజర్ క్యాస్టెస్ ఇన్ 2024 అండ్ 25 బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్ యొక్క థీమ్స్ చూస్తే 4 థీమ్స్ ఉన్నాయి. సో సింపుల్గా మనకి ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఫస్ట్ది ఇది. సో ఈ ఎంఎస్ఎంఈతోని మిగతా 3 గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎం అంటే మనకు ఎంఎస్ఎంఈ వస్తుంది. సో ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి ఇటువంటి ఇనిషియేటివ్ని ప్రకటించారని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఎస్ అంటే మనకు స్కిల్లింగ్ నైపుణ్యత అని చెప్పేసి వస్తుంది. ఇంకో ఎం అంటే మిడిల్ క్లాస్ అని చెప్పేసి వస్తుంది. సో ఇంకో ఈ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ బడ్జెట్ ప్రధానంగా ఈ 4 అంశాలతోని బేస్ చేసుకొని ఉంటుంది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్, స్కిల్లింగ్, మిడిల్ క్లాస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేస్తుంది. సో వీటి కోసం ఎటువంటి ఇనిషియేటివ్ ఉన్నాయని చెప్పేసి 9 ప్రాధాన్యత అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి. అంతగానం వీటికి కోడ్స్ ఏం అవసరం లేదు. సో 9 అంశాలు మనకి ఈజీగానే గుర్తుంటాయి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ప్రశ్న ఇస్తే ఇవ్వచ్చు, లేదా ఒక ఇనిషియేటివ్ ఇచ్చేసి ఏ ప్రయారిటీ కింద వస్తుందని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. రైట్, గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఒక అంశం ఇచ్చేసి ఈ అంశంలో ఎటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఉన్నాయని చెప్పేసి రాయాలి ఆన్సర్. సో అందులో ఈ 24-25లో ఉన్న ఇనిషియేటివ్తో పాటు అంతకుముందు ఏమన్నా వెరీ ఫేమస్ స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి వాటిని మనం తీసుకోవాలి. వాటిని కూడా ఆన్సర్లో పొందుపరుచుకోవాలి కంపల్సరీ. ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే ఇట ఇంకేమైనా ఇనిషియేటివ్ చేయాల్సి ఉండేనా, సో చేయాల్సి ఉంటే అవి మనం మెన్షన్ చేయవచ్చు గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ లోపల. రైట్, మనకి ఈ బడ్జెట్ లోపల పార్ట్ 1 నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సమ్మరీ నోట్స్ అని చెప్పేసి ఆ టేబుల్ని, తర్వాత ఈ ట్యాక్సెస్లో వచ్చిన మార్పులు అని చెప్పేసి డిఫిసిట్స్ అన్నీ కూడా ఒక పేజ్లో రాసి పెడతాను. సో దీనికోసం అని చెప్పేసి నోట్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నా. ఇది పార్ట్ 2 కోసం అని చెప్పేసి. రైట్, అందులో ఫస్ట్ది సో 9 చెప్పేసి మళ్ళీ చెప్పడం కంటే ఒక్కొక్కటి మెన్షన్ చేస్తూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏముంది అంటే ప్రొడక్టివిటీ అండ్ రెసిలెన్స్ ఇన్ అగ్రికల్చర్. అంటే ఏంటి అంటే సో వ్యవసాయ రంగం లోపల ఉత్పాదకత పెంచాలి, అదే విషయంలో వాతావరణ మార్పుల్ని తట్టుకునే వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాము. సో ఉత్పత్తి పెంచడము, ఉత్పాదకత పెంచడము, రెసిలెన్స్ మీన్స్ వ్యవసాయంలో ఈ వాతావరణ మార్పులు తట్టుకునేలా దాన్ని కొన్ని స్కీమ్స్ అని చెప్పేసి వాళ్ళు పరిచయం చేస్తున్నారు. సో అందులో మొత్తం మనకు ఒక 6 సబ్ స్కీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఫస్ట్ది రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్, కొత్త వెరైటీలు రిలీజ్ చేస్తారట. అవి ఏంటి అంటే 109 సో 109 న్యూ హై ఎల్డింగ్స్ అంటే ఎక్కువ ఉత్పత్తిని పెంచే, ఎక్కువ దిగుబడిని ఇచ్చే 109 వంగడాలని కొత్తగా సృష్టిస్తారట. 109 అని చెప్పేసి ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ది 32 అని చెప్పేసి ఉంది. 32 ఏంటి అంటే క్లైమేట్ రెసిలెంట్ వెరైటీస్, అంటే
వాతావరణ మార్పులని తట్టుకునే వంగడాలను సృష్టిస్తారట 2 సెక్టార్ లోపల, ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్. అంటే ఆహార పంటలు కావచ్చు లేదా పండ్ల పంటలు కావచ్చు, ఈ వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకునేలా ఈ 32 అని చెప్పేసి వాటిని క్రియేట్ చేస్తారట. సో 109 వచ్చేసి అధిక ఉత్పాదకత పెంచే విత్తనాలు, 32 వచ్చేసి వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు అని చెప్పేసి ఏ సెక్టార్లో ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది ఫస్ట్దండి. సెకండ్ది న్యాచురల్ ఫార్మింగ్ని, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారట. దీనికోసం అని చెప్పేసి ఎంతమంది లక్ష్యము అంటే నెక్స్ట్ 2 years లోపల 1 కోటి మంది రైతుల్ని ఇటువైపు తీసుకొస్తారట. 1 కోటి మంది రైతుల్ని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ కోసమని ఒక 10,000 జీవ ఉత్పత్తుల సెంటర్స్ని క్రియేట్ చేస్తారట. సో 10,000 బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్స్ అని చెప్పేసి. సో మనకు వ్యవసాయం అనేది సహజంగా ఉండాలి అంటే ఎక్కువ కృత్రిమ రసాయనాలు ఉపయోగం చేయొద్దు కాబట్టి 10,000 జీవ ఉత్పత్తుల్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తారట. సో ఇది ఫిగర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎంత లక్ష్యము అంటే 1 కోటి మంది రైతుల్ని ఈ సహజమైన వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తారట. దీనికోసం అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీమ్ మనకు కనిపిస్తుంది, పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని చెప్పేసి. సో మనం స్కీమ్కి రాసుకోవాలి, పరంపరాగత్ కృషి వికాస్ యోజన స్కీమ్ ద్వారా ఈ 1 కోటి మంది రైతుల్ని సహజమైన ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం వైపు మళ్ళిస్తారట. నెక్స్ట్ చూస్తే ఇది వెరీ ఫేమస్ అండి, సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ అని చెప్పేసి. ఇది మనకి జాగ్రఫీలో ఉంది, గ్రూప్ 1 మెయిన్స్లో, ఎకనామీలో కూడా ఉన్నది. సో ఏంటి అంటే ఇక్కడ నూనె గింజల ఉత్పత్తి లేదా పప్పుల రంగం లోపల ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ వైపు వెళ్ళేలా ఇనిషియేటివ్ అని చర్యలని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ 10 మార్కుల కోసం అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. ఇది ఒక మనకు మెయిన్స్ క్వశ్చన్ అండి. సో మీకు ఆన్సర్ ఎలా దొరుకుతుంది అంటే మనకి ఈజీగా గవర్నమెంట్ వెబ్సైట్లో చూస్తే ఆన్సర్స్ దొరుకుతాయి, ఏమేమి ఇనిషియేటివ్ ఉన్నాయని చెప్పేసి. రైట్, సెల్ఫ్ సఫిషియన్సీ, ఆత్మ నిర్భర లేదా స్వావలంబన భారత్ అని చెప్పేసి పిలుస్తాం. పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, అయితే ఇక్కడ ఆయిల్ సీడ్స్ని వాళ్ళు ఒక 5 ఇచ్చారు. ఆ 5 మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మస్టర్డ్, గ్రౌండ్నట్, సీసమ్, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ అని చెప్పేసి ఈ 5 విషయంలో ఆత్మ నిర్భర భారత్ వైపు పయనించేలా వాళ్ళు చర్యలు తీసుకుంటారట. సో ఇక్కడ 5 కంపల్సరీ ఆయిల్ సీడ్స్ గుర్తుపెట్టుకోవాలి. పప్పులు అని చెప్పేసి ఏవి మెన్షన్ చేయలేదు మనకు. ఈ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో సన్ఫ్లవర్ కాస్ట్ మనకి పెరిగిపోయింది. సో అది రిఫైన్డ్ ఆయిల్, అది విషయమే కానీ మనము రేటు పెంచినప్పటికి కొనుక్కున్నాము. సో అటువంటి రావద్దని చెప్పేసి ఈ సన్ఫ్లవర్ విషయంలో సెల్ఫ్ సఫిషియన్సీ వరకు ఇండియా కృషి చేస్తాట. దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా ఈ బడ్జెట్లో ఇనిషియేటివ్ని ఏం పేర్కొనలేదు. రానున్న రోజుల్లో మనకి కొన్ని ఇనిషియేటివ్ అయితే వస్తాయి. రైట్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బడ్జెట్లో కొన్ని స్కీమ్స్ మెన్షన్ చేసి వదిలిపెట్టారు. దానికోసం అని చెప్పేసి ఏ కార్యక్రమాలు చేస్తారో నెక్స్ట్ టైంలో వాళ్ళు మెన్షన్ చేస్తారట. నెక్స్ట్ మంత్ జరిగిన కొద్దీ తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్, రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంచేందుకు కృషి చేస్తారట. సో దీనికోసం అని చెప్పేసి నాబార్డ్ సంస్థ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుందట. సో ఇక్కడ చేపలు కావచ్చు లేదా రొయ్యలు కావచ్చు, మనకి ఆక్వాకల్చర్ విషయంలో ఈ ఉత్పత్తిని పెంచాలి అండ్ ఎక్స్పోర్ట్స్ పెంచాలి. దీనికోసం అని చెప్పేసి మత్స్యకారులకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు నాబార్డ్ సంస్థ కృషి చేస్తుందట. నెక్స్ట్ చూస్తే ఇది వెరీ ఫేమస్ అండి, నేషనల్ కోఆపరేషన్ పాలసీ ఇదే ఇయర్లో రూపకల్పన చేస్తారట. దీనికి అనుగుణంగా మనకి 2024 జూలై మాసంలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే 2022లో వాస్తవంగా సెప్టెంబర్ మాసంలో సురేష్ ప్రభాకర్ ప్రభు అని చెప్పేసి ఒక 48 మెంబర్స్తోని హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తారు నేషనల్ కోఆపరేషన్ పాలసీ రూపకల్పన కోసం అని చెప్పేసి. సో నిన్నగాక మనకి మొన్న చూస్తే జూలై మాసం 25th 26th ఆ కరెంట్ అఫైర్స్ మీకు చూస్తే తెలుస్తుంది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ దీన్ని. అంటే నేషనల్ కోఆపరేషన్ పాలసీ రూపకల్పన కోసం అని చెప్పేసి సురేష్ ప్రభాకర్ ప్రభు కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సహకార మంత్రిత్వ శాఖకి. సహకార్ సే సమృద్ధి భారతదేశం యొక్క విజన్ అది, మన మోడీ ప్రభుత్వం యొక్క విజన్ అది. సో సహకార సే సమృద్ధి అంటే మనకి ఈ సహకార రంగం లోపల ఎక్కువ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీ ఏవైతే ఉన్నాయో సో వాటిని యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది స్కీమ్ను మనకి ఉద్దేశించబడింది. అంటే
ప్రైమరీ లెవెల్లో ఈజీగా రుణం వచ్చేందుకు కూడా వీళ్ళు కృషి చేస్తారట. సో మనకు ఈ కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, సురేష్ ప్రభాకర్ ప్రభు అని చెప్పేసి, సురేష్ ప్రభాకర్ ప్రభు అని చెప్పేసి. నెక్స్ట్ డిపిఐని అగ్రికల్చర్ సెక్టార్లో కొత్తగా పరిచయం చేస్తున్నారు. సో డిపిఐ మీన్స్ మనకేంటి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. మన ఎకనామీ లోపల బేసిక్ క్వశ్చన్ ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి ఒక 4 ఉంటాయి మనకు. ఏది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి 4 ఉంటాయి మనకు ఉత్పత్తి కారకాలు. ఇటీవల చూస్తే మనకి ఈ బడ్జెట్లో ఈ డిపిఐని సో 5వ ఉత్పత్తి కారకంగా లేదా 21st సెంచరీ యొక్క ఉత్పత్తి కారకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో డిపిఐ అని చెప్పేసి మనకి 5th ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. సో ఏంటి అంటే ఈ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి అదనంగా ఉత్పత్తి కారకంగా మనకి ఈ డిపిఐని మెన్షన్ చేయడం జరిగింది. అట్లా మనకు ప్రశ్న వస్తుంది, 21st సెంచరీలో ఉత్పత్తి కారకం ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది, డిపిఐ అని చెప్పేసి పిలుస్తాం మనము. సో ఇందులో మొత్తము ఒక 3 ఇనిషియేటివ్ ఈ వ్యవసాయ రంగం లోపల మెన్షన్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఫస్ట్ది డిపిఐ ఫర్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్స్ ఇన్ 3 years. రానున్న 3 ఏళ్ళ లోపల ఈ ఫార్మర్స్ కావచ్చు లేదా ల్యాండ్స్ కావచ్చు వాళ్ళ యొక్క డిజిటల్ నమోదు చేసేందుకు ప్రయత్నం చేస్తారట. సో ఫస్ట్ది అంటే ఫార్మర్స్ని కూడా ల్యాండ్స్ని కూడా మనకి సో వాళ్ళు డిజిటలైజ్ చేస్తారట. ఈ ల్యాండ్స్ కోసం అని చెప్పేసి మనకి ఇదే దాంట్లో 9వ అంశము నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి ఉంది కదా, అందులో వస్తుంది యూఎల్ పిన్ అని చెప్పేసి వస్తుంది, భూ ఆధారం అని చెప్పేసి పిలుస్తాం, అక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ది డిజిటల్ క్రాప్ సర్వే. ఈ ఇయర్లో ఈ ఖరీఫ్ లోపల ఈ పంటలను యొక్క డిజిటల్ నమోదు చేస్తారట 400 డిస్ట్రిక్ట్ లోపల అని చెప్పేసి చూసుకోవాలి. దీన్ని ఇంకా మనకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఇంకా. అంటే సో అందులో తెలంగాణ రాష్ట్రంలో అండ్ ఏపీ రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఇయర్లో మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తాం దీన్ని, తెలంగాణ లోపల, ఆంధ్రప్రదేశ్ లోపల ఏ జిల్లాలు ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఒక 5 స్టేట్స్లో జారీ చేస్తారట. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే మనకి రైతులకి ఈజీగా లోన్ వచ్చేందుకు ఇవి ఉద్దేశించబడ్డాయి. అయితే 5 స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ 5 స్టేట్స్ మనకి మెన్షన్ చేయలేదు బడ్జెట్ ప్రసంగం లోపల, బడ్జెట్ యొక్క డాక్యుమెంట్స్ లోపల. సో మనకి ఇది మేబీ రానున్న రోజులలో స్కీమ్ని ప్రారంభం చేసేటప్పుడు మనకి పిఐబి తప్పనిసరిగా వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం 5 స్టేట్స్ ఏంటని చెప్పేసి. ఇప్పుడైతే ఏమీ అవసరం లేదు. సో జన్ సమర్థ్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అండి. అంటే మొత్తం మీద మనకి 17 స్కీమ్స్ ఉంటాయి. సో 17 క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ అని చెప్పేసి, అంటే ప్రభుత్వం రుణం ఇస్తుంది కొన్ని స్కీమ్లకి, అటువంటి మొత్తం 13 స్కీమ్లకి ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి ఈ జన్ సమర్థ్ అని చెప్పేసి పిలుస్తాం. కిసాన్ క్రెడిట్ కార్డుకి లేకుండే ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఇట్ ఈస్ ద 14th క్రెడిట్ లింక్డ్ స్కీమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంతకుముందు 13 ఉండే, ఇంకా ఇనిషియేటివ్ మనకు స్టార్ట్ చేయలేదు. ఇఫ్ స్టార్ట్ చేస్తే గిట్ట జన్ సమర్థ్ పోర్టల్లో 14th క్రెడిట్ లింక్డ్ స్కీమ్ వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డు మన నమోదు అవుతుంది. ఇది మనం అప్డేట్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోపల, 13+1 అని చెప్పేసి రాసుకోవాలి. ఇది అండి. సో అగ్రికల్చర్ విషయంలో రెసిలియన్స్ కోసం అని చెప్పేసి, ప్రొడక్టివిటీ కోసం అని చెప్పేసి ఇన్ని రకాల ఇనిషియేటివ్ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంచెం అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాము, డిఫరెంట్ జిఎస్ పాయింట్స్ని యాడ్ చేస్తూ. సో ఇది ఫస్ట్ది అండి. సో మీరు స్క్రీన్ షాట్ లాంటివి అవసరం లేదు, నోట్స్ అయితే దీనికి ఇస్తున్నా, ఫుల్లీ నోట్స్ ఇస్తున్నా. బట్ ఇంతకుముందు పార్ట్ 1 కోసం అని చెప్పేసి సమ్మరీ మాత్రమే ఇస్తాను. ట్యాక్సెస్ టేబుల్ కానీ లేకుంటే బడ్జెట్ యొక్క మొత్తం టేబుల్ ఉందిగా మనకి, సో రిసిప్ట్ అండ్ ఇవేయమని చెప్పేసి ఉంది కదా, సో అది టేబుల్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మనము ప్రయారిటీ 2 అని చెప్పేసి డిస్కస్ చేద్దాం.